హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ముగ్గుల పోటీ అండి. మా ఊర్లో అయితే ముగ్గుల పోటీ అయితే చేస్తున్నారు. సో అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సో మా ఊర్లో జరిగిన ముగ్గుల పోటీలు టోటల్ ముగ్గులను చూసేయండి. మీకు అన్ని ముగ్గులు అయితే నేను చూపిస్తాను. ఏ ముగ్గు బాగుందో మీరే చెప్పండి. ఇప్పుడైతే ఇక్కడ ఒక ముగ్గు అయితే ఉంది కదా, ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ గురించి అయితే ఉందండి. సో ఆ తర్వాత డిఫరెంట్ ముగ్గులు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి నా ముగ్గు మేము వేసాము, మా కజిన్స్ అందరం కలిసి మేము వేసాము. చాలా హ్యాపీగా అయితే అనిపించింది, నాకు అందరూ కూడా హెల్ప్ చేశారు. ఇది వచ్చేసి చాలా నచ్చి నేను ఈ ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ లాట్ ఆఫ్ అన్ని చాలా ముగ్గులు డిఫరెంట్ రకరకాల ముగ్గులు, గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు, ఇట్లా ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించింది మెసేజెస్ అలా వేయడం, అలాంటి రకరకాల ముగ్గులు అయితే ఉన్నాయండి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ముగ్గులు కూడా మీకు చూపిస్తాను. సో అన్ని ముగ్గులు చూడడానికి రెడీగా ఉండండి. మా ఊర్లోని ముగ్గులు. సో ఇది స్టార్టింగ్, ఇలా ముగ్గులు ఉంటాయి. అక్కడ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. ముగ్గులు ఆల్రెడీ వేయడం అంతా కూడా అయిపోయింది. సో ఇక్కడ అన్ని కూడా ముగ్గులు ఉన్నాయి. అందరూ ఎవరు విన్ అవుతారు అని చెప్పేసి ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ అన్ని కూడా ముగ్గులు లైన్గా ఉన్నాయి. అయితే మా ఊర్లో ముగ్గులు ఎలా కన్సిడర్ చేస్తారు అంటే, ఫస్ట్ అన్ని కూడా డబ్బాలు గీస్తారు. ఆఫ్ కోర్స్ అన్ని ఊళ్ళో ఇలానే చేస్తారు. సో ప్రతి డబ్బాకి ఒక్కొక్క నంబర్ 1, 2, 3 అని రాసుకుంటూ వెళ్తారు. సో ఆ నంబర్ ప్రకారంగా లాస్ట్కి ఆ నంబర్ వాళ్ళు విన్ అయ్యారు అని చెప్పేసి చెప్తారండి. సో మనకేం ప్రైజ్ వస్తుందో మీకు లాస్ట్ వరకు అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మనం ముగ్గులన్నీ చూసేద్దాం. సో ఇక్కడ ఒక ముగ్గు ఉంది, ఇదైతే చూపించమన్నారు, అందుకే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి చుక్కల ముగ్గు, గీతల ముగ్గు అంటారు కదా, అవన్నీ కూడా ఇవే. సో మీకు నచ్చింది ముగ్గు. సో ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. సో అందుకే చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి కూడా. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ముగ్గులు వేద్దాము అనుకున్నట్టయితే డెఫినెట్గా ఎల్లో అండ్ బ్లూ కన్సిడర్ చేయండి. చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి, ఎలివేట్గా ఇట్లా అరే చూడంగానే అది బాగుందిరా అన్నట్టు అనిపిస్తుంది. ఇది చూసారా, ఇది కూడా సేమ్ అదే కాంబినేషన్లో అయితే పెట్టారు. అండ్ థీమ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటా, అంత బాగా నచ్చింది. అండ్ వాళ్ళ థీమ్ కూడా ఫార్మర్ ఒక సైడ్, ఇటు జవాన్ ఒక సైడ్, కింద కొటేషన్ రాయడం కానీ అండ్ గీతల ముగ్గు రాయడం అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక ముగ్గు, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఇచ్చిన స్పేస్ అంతా ఉపయోగించాలి, అది మెయిన్ ఉంటుంది. సో అది ఉపయోగించినట్టయితే అందులోపల ఏమేమి చేశారు అని చెప్పేసి వాళ్ళైతే తీసుకొని ఫస్ట్ సెకండ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ మా ఊళ్ళో ఎలా అంటే గవర్నమెంట్ టీచర్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి అండ్ కొన్ని పోలీసులు, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ కానిస్టేబుల్ అందరు వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి. ఇక్కడ చూసారా ఎంత బాగుంది, గంగరెద్దు, పసుపు, కుంకుమ, బనానాస్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ థీమ్లో. అండ్ అక్కడ చూసారా ఫార్మర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఒక థీమ్లో చాలా మంచిగా డ్రాయింగ్ వేసినట్టు చాలా బాగా వేశారు. అండ్ డ్రాయింగ్ అట్లాంటివి ఏంటంటే బుక్లో అయితే ఈజీగా వస్తాయి, అలాంటిది నేల మీద వేయడం అనేది ఇంకా చాలా కష్టము, అలాంటి బొమ్మలు అవన్నీ కూడా. సో వేశారంటే చాలా మంచిగా వచ్చింది, చాలా బాగా వేశారు. విజేతల పేర్లను మరికొద్ది క్షణాల్లో ప్రకటించడం జరుగుతుంది కాబట్టి అందరూ అందుబాటులో ఉండాల్సిందిగా కోరుచున్నాం. మొదటి ప్రాధాన్యత ట్రాఫిక్ సిగ్నల్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే ముగ్గు చూడండి, ఇదైతే చాలా బాగా నచ్చింది. అక్కడ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఒక సైడ్ ఏమో ధర్మరాజును డ్రా చేయడము, అసలు ఇది కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. వీళ్ళకి కూడా ఫస్ట్ డెఫినెట్గా ప్రైజ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, థీమ్ ఆలోచించడం కూడా చాలా బాగుంది. చలో కదండి, మీకు ఇంకొక వైపు ముగ్గులు అయితే చూపిస్తాను. నేను వచ్చేసి ఇక్కడ ఒకటే వైపు చూపించిన, ఇంకా మా వాళ్ళని ఇంకా అటు ఉన్నాయి చూపి అని అంటున్నారు. సో ఇప్పుడు అయితే మనం అటు సైడ్ కూడా వెళ్తున్నాము. సో ఈ ముగ్గులను చూసారా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఒక ముగ్గు అయితే ఆల్రెడీ చెరిపేశారు, రబ్ చేశారు. ఇక్కడ ఇంకో వైపు ముగ్గులు, ఇక్కడ చూసారా అన్ని డ్రాయింగ్స్ ఇట్లా వేశారు డిఫరెంట్గా, కైట్స్, చిన్నగా ముగ్గులు. అండ్ ఇది కూడా చాలా బాగుంది, అన్ని మిక్సప్ వేశారు, హోము, గంగరెద్దు అన్నీ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ముగ్గు, అండ్ ఇక్కడ ఎల్లో కలర్ ముగ్గు ఇంకొకటి. అండ్ ఈ ముగ్గు అయితే చాలా బాగుంది, గీతల ముగ్గు. అన్ని కాన్సెప్ట్ అన్ని కూడా చాలా బాగా వేశారు. మధ్యలో వినాయకుడు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళకి కూడా డెఫినెట్గా ప్రైజ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా అన్ని ముగ్గులు అయితే మనం చూసేద్దాము. మొన్న సాయంత్రం బాగున్నారా?
మొన్ననే వచ్చిందా? మొన్ననే వచ్చింది. అవునా? తీసిన ఇంకా తినలే, పొద్దున టిఫిన్. ఇక్కడ ఏమో కూడా బాగుంది, లైక్ ఎలా అంటే మామిడాకులు తోరణం లాగా రౌండ్గా చేసి మధ్యలో అవన్నీ చేశారు. అండ్ ఇదైతే చాలా బాగుంది నాకు, ఇంటి ముంగడ గడపలాగా. అండ్ నెమలి కలర్స్, తులసి చెట్టు నాకు చాలా బాగా నచ్చింది. ఆ ముగ్గు కూడా. ఇక్కడ మా ఊరు వాళ్ళందరూ వెయిటింగ్ అన్నట్టు, ఎవరికి ఏ ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి తీసుకెళ్తున్నారు. చూసారా, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మన రైస్ కుక్కర్, అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఇంకొక కుక్కర్ అన్నట్టు. ఇలా డిఫరెంట్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశారు. అండ్ ఈ గిఫ్ట్స్ ఇవ్వడం అంత ఒక లెక్క పెడితే ఇట్లా ముగ్గుల పోటీలు పెట్టి లేడీస్కి మంచిగా ప్రోత్సహిస్తూ ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్స్ ఇవ్వడమే కాకుండా మిగతా 10 గిఫ్ట్స్ ఇంకా 6 గిఫ్ట్స్ వరకు కూడా మళ్ళీ ప్లాన్ చేశారు డబ్బుల రూపంగా. అది కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే ఎట్లా అంటే ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి వేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టు, అంటే ఈసారి వచ్చింది కదా ఇంకోసారి బాగా వేయాలి అని ఒక థాట్తోనే ఇస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వేసిన ప్రతి ఆడవాళ్ళకి వాళ్ళైతే గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారు. సో చాలా బాగుంది ఐడియా కూడా. అది వచ్చేసి పూలది ఉంటుంది కదా, మనం గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం పూలకుండలాగా, అట్లాంటిది అయితే అందరికీ ప్రతి ఒక్కరికి అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఎవరికి ఫస్ట్ సెకండ్ అయితే ఉంటుంది అండ్ ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి ఇక్కడైతే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరు చూసేయండి. సో ఇది అందరి సహకారంతో, యూత్ సభ్యులందరి సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో వేసవి కాలంలో బస్టాండ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చడం జరిగింది. ఇదొక ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాకాలంలో దోమల బారి నుండి గ్రామ ప్రజలను దోమల బెడద లేకుండా తమ వంతు బాధ్యతగా దోమల మందును కొట్టడం జరిగింది. గ్రామంలో ఉన్న కరెంటు లైన్ల కింద ఉన్న చెట్లను యూత్ సభ్యుల ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. గతంలో మన గూడెం గ్రామంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో విద్యా వాలంటీర్లకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాలు హనుమాన్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇవి మనం చెప్పుకుంటూ పోతే ఇలాంటి అనేక కార్యక్రమాలు యూత్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పవాపుత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమిరెడ్డి అమరేందర్ రెడ్డిని వేదికపైకి రాగలరని కోరుతున్నాము. అదేవిధంగా ఉపాధ్యక్షుడు దొంది బాబును వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ప్రస్తుత గ్రామ ఉప సర్పంచ్ యాలాల పరశురాములు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బెజేకి మండల ఏఎస్ఐ ఎస్ ఉదయ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గూడెలి శ్రీకాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరొక ప్రత్యేక ఆహ్వానితురాలు మన యొక్క గూడెం గ్రామం యొక్క గవర్నమెంట్ టీచర్, మన ఊరి గవర్నమెంట్ టీచర్ అయినటువంటి పాంచ అరుంధతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. హెడ్ కానిస్టేబుల్ కరగయ్య గారిని, అదేవిధంగా మరొక హెడ్ కానిస్టేబుల్. మీరు ఇక్కడ చూసినట్టయితే స్టేజ్ మీదకి అందరూ పోలీసు వాళ్ళని, ఏఎస్ఐ వాళ్ళని, సర్పంచ్ అందరినీ పిలిచారు కదా, కానిస్టేబుల్ వాళ్ళందరినీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వార్డ్ మెంబర్స్ని పిలుస్తారు. మనకి ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అట్లా ఫీమేల్ రిజర్వేషన్స్ అయితే ఉన్నాయండి. సో అట్లా కూడా లేడీస్ ఉన్నారు. సో నెక్స్ట్ టైం నేను ఏమనుకుంటున్నానంటే ఆ స్టేజ్ మీద మొత్తం ఫీమేల్ రిజర్వేషన్స్ వచ్చి స్టేజ్ మీద మొత్తం లేడీస్ ఉండి ఉమెన్ ఎంపవర్మెంట్, లేడీస్ అంతా కూడా డెవలప్ అవ్వాలని మస్తు కోరుకుంటున్నా. అందరికీ అన్ని విషయాలు తెలియాలని కోరుకుంటున్నా. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియదు ఏది ఎట్లా అని చెప్పేసి అందరికీ తెలియాలని కోరుకుంటున్నా. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి కానీ మా ఊర్లో యూత్ అసోసియేషన్ వాళ్ళైతే చాలా మంచిగా నిర్వహించారు. అండ్ మీకు తెలుసా కలర్స్ కూడా వాళ్ళే ఇచ్చారండి. చాలా అంటే కలర్స్ ఇవ్వడమే కాదు, కలర్స్ అయిపోయినా కానీ మళ్ళీ ఇచ్చారు. మంచిగా ప్రోత్సహించారు, అందరినీ చాలా బాగా చూసుకున్నారు, మంచిగా కండక్ట్ చేశారు. గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, తర్వాత వివిధ రకాల అందరికీ కూడా ప్రతి ఒక్క గిఫ్ట్ అనేది ఇవ్వడం కానీ చాలా బాగా చేశారు. పవనపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొదటి 3 బహుమతులను పవనపుత్ర యూత్ అసోసియేషన్, అదేవిధంగా కౌసల్య నరసింహారెడ్డి గారుల జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు మొదటి 3 బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొక 3 బహుమతులను 4, 5, 6 బహుమతులను గ్రామ సర్పంచ్ గూడెలి శ్రీకాంత్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7, 8 బహుమతులను కల్లూరి పౌరయ్య వారి కూతురు జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది. 2 కాదు 3 కూడా జరుగుతుంది కల్లూరి కోరయ్య. సో వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యూత్ మొదటి అధ్యక్షుడు నరసింహారెడ్డి
చేయాల్సిందిగా కోరుతున్నాము. పౌరపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు సభ్యురాలు గురించి గొప్పని సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. వారి 7వ వార్డు సభ్యురాలు గురించి గొప్ప జరుగుతుంది. ఉదయ గారి చేతుల మీదుగా ప్రతి నాగలక్ష్మి గారిని ఫస్ట్ ప్రైజ్ స్వీకరించవలసిన కోరుతున్నాం. కోరుతున్నాం. 62 లాస్యాశ్రీ ఓకేనా? మోక్షుడికి అందరి గుండయ్య దాన్ని చేయమని కావాల్సిన కోరుతున్నాం. 1000 రూపాయల 6th ప్రైజ్ వచ్చింది. 6th ప్రైజ్ అంటే 1000 రూపీస్ అయితే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సో మేము అందరం కలిసి అయితే వేసినాము, అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ముగ్గు అయితే వేసినాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఏంటంటే నెక్స్ట్ టైం వేయడానికి ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ లాగా అయితే అనిపించింది నాకు. అండ్ ఊర్లో వాళ్ళందరికీ 7 మెంబర్స్ దాకా వేసారు అందరూ. సో వాళ్ళందరికీ గిఫ్ట్లు అయితే ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరికి ఈ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మా పిల్లలు కూడా అందరూ ఒక్కొక్క ముగ్గు అయితే వేశారు. చిన్నదో పెద్దదో వాళ్ళకి నచ్చినట్టు అయితే ముగ్గేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు లాస్ట్కి చూపిస్తాను ఏం గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి చూపిస్తాను. 58 మోక్షశ్రీ, 59 వినీల, 60 నివేదిత, 61 పైడి శ్యామల. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. అండ్ మీకు ఏం నచ్చిందో డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.